భయపడ్డారు. ఈరోజు చాలా మంది భయపడుతున్నారు. కొంతమంది తెలుసా పాస్టర్ గారు పిలుపు భయపడతారు. అసలు దేవుడి దాకా పక్కన పెట్టండి. కొంతమంది భర్తలు ఉంటారనమాట. పాస్టర్ గారు ఎక్కడ రోడ్డు మీద కనబడితే తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అమ్మో పాస్టర్ గారికి పిలిస్తే ఎక్కడ లేని తన్నొప్పి ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు. చర్చికి రమ్మంటాడు ఆయన అని చెప్పేసి పిలుస్తాడు పాస్టర్ గారు అని. కొంతమంది వాళ్ళ ఆయనలకు ఫోన్ చేసినా కానీ ఆడలే ఫోన్ లేపుతారు. పాస్టర్ గారు హీఈస్ కాలింగ్ కానీ ఫోన్ లేకపోతే ఆడలు. ఎందుకంటే వాళ్ళు మీ అయ్యో ఫోన్ ఎందుకు నాకెందుకు చేస్తారో తెలియదు, మాట్లాడేందుకు. కానీ దేవుడు పిలిచిన దేవుడి నమ్మకము. అయితే ఆదాము హవ్వలు దేవుడు వారి మీద పెట్టిన నమ్మకాన్ని పోగొట్టేసుకున్నారు. దేవుడు మనల్ని నమ్మకంగా పిలిచాడు. ఆయనకు కూడా మన మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. సాధారణంగా భర్తలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పేస్తారు. ఏమని చెప్పి వెళ్తారు? ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తారు. చెప్పి వెళ్ళినా సరే మీరు ఏం చేస్తారు? మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తారు అనమాట. ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఆయన పొద్దున్న చెప్పి వెళ్ళాడు కదా ఎక్కడికి వెళ్తున్నాను, ఆఫీస్కి అని చెప్పి వెళ్ళాడు కదా. వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాలి. మళ్ళా మర్చిపోయేంటి, చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి, ఇవన్నీ కొన్ని గొడవలు ఉంటాయి. మళ్ళీ నీకు ఎక్కువైపోయింది, నాకు మర్చిపోయి వెళ్ళిపోతున్నావు, నాకు బాయ్ చెప్పలేదు, అయ్యగారు అన్ని నిజాలు చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో స్టోరీ చెప్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. అయితే నేనేమంటాను తెలుసా, చాలా మంచిది మీరు ఫోన్ చేయాలి. అంటే మరీ ఊరికే ఫోన్ చేసి ఎక్కడున్నా వీడియో కాల్ చేయి, అప్పుడప్పుడు మంచిదే. భర్త భార్యకు ఫోన్ చేయడం, భార్య భర్తకు ఫోన్ చేయడం మంచిదే అప్పుడప్పుడు. మరీ ఊరికే ఫోన్ చేయకూడదు. అయితే మా ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన చెప్తా. సాధారణంగా మాకు సాటర్డే సండే హాలిడే. సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే సాటర్డే సండే హాలిడే. నాకు పెళ్లి కాకముందుకు నేను మా మేనేజర్ నాకు 24/7 యాక్సెస్ ఇచ్చాడు మా కంపెనీ. సాధారణంగా అందరికి ఇవ్వాలి యాక్సెస్, నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను కొంచెం హై ఎండ్ లో వర్క్ చేసేవాడిని. నేను అందరూ ఒకలాగా పనిచేస్తారు, నా రూట్ వేరేలాగా ఉండేది. అందుకని నాకు 24/7 నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు మారినప్పుడు పనిచేయి, అన్ని గంటలకి నేను ఎక్స్ట్రా జీతం ఇస్తానని చెప్పేసి నాతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు బ్యాంక్ లో. నేను బ్యాంక్ లో జాయిన్ అయిన కొత్తలో అప్పుడు నేను పేమెంట్స్ చేస్తా ఉండేవాడిని. అయితే నేను శనివారం నాతో పాటు ఇంకైతే ముగ్గురున్నారు, మేము పని చేసుకుంటా ఉన్నాం ఆఫీస్ లో కూర్చొని. పని చేస్తా ఉంటే ఫోన్ మోగుతా ఉంది. మామూలుగా ఆఫీస్ లో మేనేజర్లకి ఇలా రిసీవర్ ఫోన్స్ ఉంటాయి, మేనేజర్స్ కే ఉంటాయి, అందరికి ఉండవు. ఎమర్జెన్సీ టైంలో ఒకవేళ మేము ఫోన్ లేకపోతే మీరు కనుక మా మేనేజర్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ మమ్మల్ని పిలుస్తాడు, నీకు ఫోన్ వస్తుంది ఇంటికాడ నుంచి,